యాహ్! ఇంకా అప్‌కమింగ్ మూవీస్ ఏమున్నాయి సార్? ఇప్పుడు 'గేమ్ చేంజర్' చేశాను రీసెంట్లీ శంకర్ గారిది. అదొక రామ్ చరణ్ గారి కాంబినేషన్. ప్రభాస్ గారిది ఎలాగో 'రాజా సాబ్' వస్తుంది మారుతి గారిది, అదొకటి సినిమా. ఓకే. అండ్ ఇంకొక 20-25 మూవీస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది మూవీస్ మాదిరి హీరో ఫాదర్, హీరోయిన్ ఫాదర్ గాని ఎక్కువ చేస్తూ ఉన్నాను. ఇంకా ఏదో కొత్తగా ఏదో చేయాలి అనే ఇదున్న టైంలో 'డాటర్ ఇండియా' అని ఒక సినిమా తీశారు. అది రిలీజ్ అవ్వాలి. అలాంటి 2-3 ప్రాజెక్టులు వచ్చాయి. అంటే కూతురంటే పంచప్రాణాలు ఫాదర్కి నెక్స్ట్ క్యారెక్టరైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు తను జనరల్గా ఫాదర్కి ఎప్పుడు వాళ్ళ నాన్నకి ఇష్టం లేదంటే అని ఏ సందర్భంలో అంటారు? తనకు నచ్చని ఉద్యోగం చేస్తేనో, తనకు నచ్చని పని చేస్తేనో చేస్తారు, లేదు పెళ్లి విషయంలో చేస్తారు. అమ్మాయి ప్రేమలో పడింది అనే విషయం ఎప్పుడైతే నాకు ఆ సినిమాలో తెలుస్తుందో, ఫస్ట్ హాఫ్ వరకు ఏదైతే ఒక మంచి ఫాదర్లా ఉన్నానో, సెకండ్ హాఫ్ అంతా విలనీ షేడ్ అనమాట. అంటే కూతుర్ని చంపేసి పాతి పెట్టేసేంత కోపం మాట ఫాదర్కి. అంటే పరువు చాలా చాలా సందర్భాలు కూడా వాస్తవంగా చూసాం మనం, తెలుసు కూడా కొన్ని సందర్భాలు. అలాంటి మోసలో ఒక సినిమా వచ్చింది, అదొకటి చేశాను, చాలా డిఫరెంట్గా చేశాను. అలాంటి కొన్ని షేడ్స్ ఉన్న నవరసాలు చేసేయాలి. అది కాదు, శ్రీనివాస్ గారిలో కోపాన్ని చూడగలమా? అది కూడా అందరూ అదే అంటారు. ఇప్పుడు చాలా సాఫ్ట్గా ప్రశాంతంగానే ఉంటుందమ్మా సముద్రం. సముద్రం అంటే ఓకే, ఒక లెవెల్ వరకు కెరటాలు వస్తాయి, మరి ఇక్కడ వరకు నీళ్ళు వచ్చాయి, ఇక్కడ వరకు కూడా వచ్చాయి అనుకుంటాం. కానీ మించి వస్తే ఎలా ఉంటుందో అది కూడా చూసాం మనం. హుదూద్ తుఫాన్ లాంటివన్నీ చూసేసాం మనం. అలాగే ఫాదర్ కూడా ఒకనొక మూమెంట్లో వస్తుంది. అలా కామన్ ఫాదర్ని కదమ్మా, మనం కూడా ఉప్పు కారాలన్నీ తింటాం కదా. సో కామన్గా అందరు లాంటివంటే నేను కూడా. బట్ నన్ను చూస్తే అందరూ ఏంటంటే నా ఈ ఫేస్ నా అడ్వాంటేజ్ అమ్మా, నా అదృష్టం, అది దేవుడిచ్చిన వరం, మా తల్లిదండ్రుల పుణ్యం. సో ఆ మొహం చూడగానే లోపల కోపం చాలా ఉండిపోద్ది, కనపడినంతే. చెప్పండి. అంటే ఇప్పుడు అస్సలు లేదమ్మా. అసలు నేను అంటే ఎప్పటి నుంచో మీకు మాట ఇచ్చాను, అంటే ఇంకా ఏదో సాధించి మంచి పాపులర్ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేనే వద్దామని ఇంటెన్షన్తో ఆగాను తప్ప మరో రకంగా డోంట్ థింక్ అదర్వైజ్ అమ్మా. ఎప్పటికీ మీ శ్రీనివాసే, ఎప్పటికీ మీ శ్రీనివాసనే. 100 కాదు 200 సినిమాలు, అన్ని అవకాశాలు దేవుడు ఇవ్వాలి, కానీ ఎప్పటికీ ఇలాగే ఉంటాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంకా నాకు అన్నీ మనసా వాచా కర్మణ స్థిరంగా ఉన్నాను కాబట్టి, విచక్షణ ఇంకా తెలుస్తుంది కాబట్టి పర్వాలేదు, ఉండగలను, ఉంటాననే నమ్మకం. ఇప్పుడు లేటెస్ట్ మూవీస్ అబౌట్ టు రిలీజ్ అయితే, రీసెంట్లీ అయితే మన ఆ ఒక్కటి అడక్కు అల్లరి నరేష్ గారి కాంబినేషన్ చేశా. సో తర్వాత కృష్ణమ్మ సత్యదేవ్ గారి సినిమా రిలీజ్ అయింది. సో అందులో కూడా ఒక మంచి ఫాదర్ని, నాకు కొడుకు వచ్చి విలన్ క్యారెక్టర్ అందులో. అది రీసెంట్లీ రిలీజ్ అయ్యాయి. సో అంతకుముందు అన్వేషి, తర్వాత రావణాసుర, భగవంత్ కేసరి, ఈ మన సోకాల్డ్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ అనిల్ రావిపూడి గారు పిలిచారు. శ్రీనివాస్ గారు క్యారెక్టర్ చిన్నదే, బట్ మీరు అనుకున్నాను చేయండి అని. మీరు పిలిచారు సార్, నాకు అదే అదృష్టం, మహద్భాగ్యం. ఈ క్యారెక్టర్ ఏంటి అని కూడా అడగలేదండి. అలాగే మారుతి గారి సినిమా, మీరు ఏంటి క్యారెక్టర్ అని కూడా అడగలేదండి. క్యారెక్టర్ రాగానే ఇవాళ నా ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా నాటకం చేసే కళాకారుడిగా చెప్తున్నాను, నాటకంలో పాత్ర ఉంది అంటే అందులో చెప్తారు మీ క్యారెక్టర్ ఏంటంటే అని. సినిమాల్లో అన్నీ చెప్పరండి, మీ క్యారెక్టర్ ఏంటంటే అని 90% చెప్తారు. బట్ నా క్యారెక్టర్ ఏంటి అని నేనైతే అడగనండి. నన్ను మిమ్మల్ని కావాలనుకున్నారు, డైలాగ్ ఉందా, డైలాగ్ ఏదో ఎన్ని సీన్స్ ఉంటాయి, ఇవన్నీ నాకు వద్దండి. శ్రీనివాస్ భోగిరెడ్డి ఏమన్నాడు, అక్కడ అవసరం అయినట్టున్నాడు, అదృష్టం దేవుడు ఏదో టిక్ పెట్టినట్టున్నారు, నేను వెళ్తున్నాను అనుకుంటాను అంతే. మీరు ఒక డైలాగ్ ఇస్తారా, ఉన్నాయా లేవా, ఏది ఫీల్ అవును, వాళ్ళు ఫీల్ అవుతారు, సారీ శ్రీనివాస్ గారు మీకు సీన్స్ ఎక్కువ లేవు, అవి పర్వాలేదు సార్, ఇదైతే ఇది కూడా హ్యాపీ కదా, ఈ సినిమా కూడా నేను లిస్ట్లో రాసుకుంటానుగా, అలా చేశాను. ఓకే, ఇది ఇలా ఉంటే ఇప్పుడు చెప్పారు కదా మీకు ఒక సీనే ఉంది, 2 సీన్లే ఉన్నాయని చెప్పి, మనకి ప్రొడక్షన్ బయటకు వచ్చేటప్పటికి, అంటే మూవీ బయటకు వచ్చేటప్పటికి కొన్ని సీన్లు ఎత్తేస్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్ చాలా సినిమాలో జరిగాయి. చాలా సినిమాలో జరిగాయి. ఇది కృష్ణమ్మ సినిమాలోనే జరిగింది. డైలాగ్ ఉన్న ఒక సీన్ అయితే మిస్ అయింది, కొన్ని కట్ చేస్తారు. అంటే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న సీన్స్ కానీ, హీరోయిన్ అంటే ప్రామినెంట్ రోల్స్ ఉన్న సీన్స్ ఏవైతే ఉంటాయో, డిపెండ్స్ అపాన్ డ్యూరేషన్, ఇది కూడా కౌంట్ కదండి. సో అక్కడ మా డైలాగ్ లెంగ్త్లు కట్ చేస్తుంటారు. అలాగే మన మహేష్ బాబు గారి సినిమా చేశాను భరత్ అని, నేను చేసినప్పుడు డబ్బింగ్ అయిపోతుంది, డేట్ వచ్చేసింది, రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. అప్పుడు నాకు ఇన్ఛార్జెస్ ఉన్నారు, డబ్బింగ్ ఇన్ఛార్జ్కి ఫోన్ చేశాను, అన్నగారు ఏంటి సినిమా ఏంటి డబ్బింగ్ మీరే చేస్తున్నారా భరత్ అని. నేనే చేస్తాను, అది నా క్యారెక్టర్ ఇప్పుడు ఏంటి డైలాగ్ లేదు కదా. డైలాగ్ లేదా, ఒక సీన్ చేశారండి మహేష్ బాబు గారు, నేను, ఇంకొక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఐఎమ్ వన్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్స్ గ్రూప్. సో సీఎం పర్సనల్ డిపార్ట్మెంట్ అనమాట. చేసినప్పుడు ఓన్లీ సోన్స్ అంటే నమస్తే అని మాత్రం ఒకటే షార్ట్ పడింది. 7 days చేసాం ఆ సినిమాకి.
అసలు సీన్ మొత్తం ఒక పూట చేసిన సీన్ అంతా పోయింది, తీశారు అది. ఓకే. అలా కూడా మీరు అన్నారు కదా, అందుకు చెప్పాను ఎగ్జాంపుల్ అది నేను. సో మహేష్ బాబు గారి డైలాగ్ మధ్యలో నేను, మళ్ళీ మీ డైలాగ్ మళ్ళీ మధ్యలో నేను, ఇలా ఉన్నప్పుడు ఎంత బాగుంటుంది, ఎంత క్యాచీ ఉంటాయి. ఆడియన్స్ కూడా ఇది కదా, ఓ మన శ్రీనివాస్ గారు చేశారు అది, ఏంటి శ్రీనివాస్ మీరు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారేంటి అంటుంటారు. సో ఇప్పుడు జనరల్గా చెప్పేది ఏంటి, నిజంగా ఒక్క సీన్ కోసమే నన్ను పిలిచిన, నేను నా ఫ్రెండ్స్ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఏం చెప్తుంటాను, 3-4 సీన్స్ ఉండాలి కట్ అయినాయి, అంతకుమించి ఏం చేయలేం. అది పెద్ద ఇది కూడా కాదు, అది కూడా పెద్ద తప్పు కూడా కాదు చెప్పడం. అలాగా తీసారో లేదో డైరెక్టర్ గారికి తెలుసు, చేశారో లేదో నాకు తెలుసు, బట్ వాడు బాధపడతాడు కదా. సో తీసేశారనేది ప్రేక్షకుడు కూడా ఏంటంటే జనరల్గా అర్థం చేసుకుంటాడు, ఓహో నెంబర్ ఆఫ్ సీన్స్ ఉండుంటాయి ఏదో తీస్తుంటారులే అని. అలా కూడా జరుగుతూ ఉంటాయి మీరు అన్నట్టు. ఇంకా ఎలాంటి జర్నీ చూడొచ్చు శ్రీనివాస్ గారితో? ఇప్పుడు ఐఎమ్ ఫుల్లీ ఫోకస్ ఇంటూ మూవీస్ అండి, అండ్ వెబ్ సిరీసెస్. వెబ్ సిరీసెస్ అయితే సోఫార్ ఒక 14-15 చేస్తుంటాను. రీసెంట్లీ వధువు అవికా గౌర్ హీరోయిన్ ఉంది కదా, అమ్మాయికి ఫాదర్గా చేశాను. అండ్ వ్యూహం అని అన్నపూర్ణ స్టూడియోస్ది ఒకటి, అందులో హీరోకి ఫాదర్గా చేశాను. తర్వాత పరువు అని వెబ్ సిరీస్ చిరంజీవి గారి డాక్టర్ సుష్మిత్ గారి ప్రొడక్షన్ చేశాను, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ వాడిది. అందులో నివేత థామస్, పేతురాస్, వీళ్ళిద్దరు కన్ఫ్యూజ్ అవుతారు. అలవైకుంఠపురం హీరోయిన్ ఉంది ఒక అమ్మాయి, సెకండ్ హీరోయిన్ ఎవరు, ఆ అమ్మాయి ఫాదర్గా చేశాను. అది వెరీ ఛాలెంజింగ్. ఇందాక మీరు అన్నారు కదా, ఎప్పుడు ఒకే మోసలో ఉన్న క్యారెక్టర్స్ కాకుండా ఫాదర్గా నేను, అందులో డిఫరెంట్ ఫాదర్గా, అది కూడా అఫ్ కోర్స్ సేమ్ మ్యాటర్, బట్ అక్కడ కూడా చాలా ఎమోషనల్ క్యారెక్టర్ చేశాను. అంటే చంపేంత స్టేజ్కి వెళ్ళే సీన్స్ ఉన్నాయి. బట్ దే సెడ్ ఇట్స్ సో గుడ్ శ్రీనివాస్ గారు, చాలా బాగా వచ్చింది సీన్ అని. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్, ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందా అని. సో ఇక ముందు చేసే ఇప్పుడు బత్సల మల్లి అని ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. సుబ్బు గారని ఆయన సోలో బ్రతికే సో బెటర్ డైరెక్టర్. వారి దాంట్లో అల్లరి నరేష్ గారికి సినిమాలో కాంబినేషన్లో చేస్తున్నాను నేను. సో నా కూతురుగా హరితేజకి ఫాదర్గా చేస్తున్నాను. అండ్ రావు రమేష్ గారు, తర్వాత అచ్యుత్ కుమార్ గారు, బచ్చల మల్లి జరుగుతుంది. నిన్నే పోస్టర్ రిలీజ్ అయింది ఆ సినిమాలో. ఇప్పుడు తునిలో నెక్స్ట్ షెడ్యూల్ ఉంది, 2 షెడ్యూల్స్ అయినాయమ్మా. మొన్న ఫిల్మ్ సిటీ మొన్న నైట్ చేశాను. సో అదొక 1 more week ఉంది. అందులో సర్పంచ్ నేను. సో ఊళ్ళో వీళ్ళందరికీ తల్లో 4 లాంటి వాడిని. అదొక వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్. అండ్ నిన్న నైట్ చేసింది హరీష్ నాగరాజ్ గారని, వారిది ట్రెండింగ్ లవ్ అని ఒకటి, ట్రెండింగ్ లవ్ ప్రాజెక్ట్ ఉంది. అందులో మన హీరో ఫాదర్గా చేశాను. సో ఇంకేదన్నా హీరోనా హీరోయిన్ రెండే కన్ఫ్యూజ్ అవుతుంటాను ఎక్కువ. అవే ప్రస్తుతానికి నా పర్సనాలిటీ, నా ఇది వాళ్ళకి అలా ఉపయోగపడుతుంది. ఐ యామ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ.